మీ భాగవతం సురువు చేయండి. భారతీయ జనతా పార్టీకి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని అప్పచెప్తే ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధితో మేము చేర్చుబడతాం. కేంద్రం నుంచి నిధులు తీసుకెళ్తాం. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు గడక. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఒక్క ఎంపీ గెలవాలి బీఆర్ఎస్ ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాడ. బీజేపీకి ఏముంది, నీకేముంది, నీ అయ్యకి ఏమన్నా చెప్పరాదు. నీ అయ్య ఫావులో ఉన్నాడు, నువ్వు తిరిగినా ఎవరు అడుచుకోలేదు. నేను ఒక్క ఎంపీ గెలవలేను. మరి మీ పువ్వు పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచి ఏమెలగబెట్టిండ్రు. కారు పార్టీని పబ్లిక్ అంతలేరు అనుకుందాము. మీ కమలం పువ్వు పార్టీని పబ్లిక్ దేకి 8 మంది ఎంపీలను ఎన్నుకుంటే మీరు ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతుంది. మీరు తెలివితోని తెలంగాణకు తెచ్చింది ఏంది, ఎలగబెట్టింది ఏమున్నది? మైకు బట్టి చెప్పుమంటే కరీంనగర్ కాకరికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగని బాతాల పోషెట్టుకి మించి బాగా బాతకాలు ఒట్టుడు తప్పితే మీకు అంతకంటే ఏమొస్తుంది? మొదలు ఏర్లకాడికే లేడిపోతున్న మీ పువ్వుకు పాదకాడ ఇన్ని నీళ్లు పోసి ఇగురు పెట్టించి పచ్చగా తట్టు పని చేయండి. పేరుకే సత్యము న్యాయము ధర్మం అనుకుంటా గొప్పలు చెప్తారు తప్పితే ప్రజల బాధలను పట్టించుకొని వాళ్ళ బతుకులు మార్చే పని అయితే ఎవరు పెట్టుకోరా? ఉన్నది 8 మంది ఎంపీలు గాని ఉత్త సంచి కాడ కావాలన్నట్టు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న తరీకల పని చేయబడితిరి.